మీకు మీనమోళ్ళకి ఇవాళ పంచ్‌లైన్ ఏంటంటే, ఈ సంవత్సరం అందరి గురించి కాకుండా, మీ గురించి ఆలోచించుకోండి. మీకంటూ ఒక ఇల్లుండాలా అని అనుకుని, ఈ సంవత్సరం మొదలుపెట్టండి. రేపు ఏప్రిల్ 19 అక్కడి నుంచి మీరు మొదలుపెట్టుకుంటే, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీకొచ్చిన ప్రతి రూపాయి ఇల్లు కొనుక్కోవడం దాని మీద ఆలోచించుకోండి. అలా ఆ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ పనిచేస్తుంది ఇందులో. లగ్నంలో శనున్నా ఎందుకంటే 2027 దాటితే 2028లో లగ్నంలోకి శనొచ్చి కూర్చొని నీచపడతాడు. మళ్ళీ అక్కడ పర్సనల్‌ని ఎతుక్కోవాలి. అది లాస్ట్ ఎడ్జ్ ఆఫ్ ఏలినాటి శని. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో, అంచేత మీరు కొంచెం నాకు తెలిసి ఈసారి మీరిప్పుడే ఈ టైంలో ఇల్లు కొనుక్కోవడం చాలా మంచిది కాబట్టి, మీరు సంపాదించే ప్రతి రూపాయి అంటే మీరు ఇన్వెస్ట్ చేసి ఏ రూపాయి వచ్చినా ఎలా చేసినా సరే మీ పరంగా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకున్నా, లేకపోతే ఏ రకంగా స్టాక్ మార్కెట్ పరంగా, ఇంకోటి పరంగా మీరు ఎక్కడ చేసుకున్నా, స్టాక్ మార్కెట్లు చేస్తే విదేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ స్టాక్ అండ్ ట్రేడ్‌లు పనిచేస్తే 12లో ఉన్నాడు రాహు. మీ వెనకాల ఉన్నాడు కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ పనిచేద్ది. అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఆచితూచి వెళ్ళాలి సుమా. గైడెన్స్ కోసం అయితే ఫోన్ చేయండి. బట్ ఏ రూపాయి వచ్చినా సరే యూ బెటర్ ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీ రిలేటెడ్. లేదంటే ఫ్లాట్స్‌లో పెట్టుకోండి, కొనుక్కోండి. మీకు రాబోయే 2028లో ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది. సో, అంచేత ఇప్పటి నుంచి డబ్బు, డబ్బునే చేస్తదని ఒకటుంటది. ఆ డబ్బునే చేయాలనుకుంటే ప్రాపర్టీస్ కొనుక్కోండి, ప్లాట్స్ కొనుక్కోండి, లేకపోతే ఫ్లాట్స్ కొనుక్కోండి, ఇన్వెస్ట్ చేయండి. దాని మీద మళ్ళీ అది మీకు రిపీట్ అవుతది. మీ కష్టకాలంలో ఈ రకంగా ఇప్పుడు చేసుకున్న ఇన్వెస్ట్‌మెంట్‌లన్నీ పనిచేస్తాయి సుమా. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి.